వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇన్ ద లాస్ట్ క్లాస్ we learned about present perfect tense. Now we are going to learn about present perfect continuous tense. ఈ క్లాసులో మనము నేర్చుకోబోయే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ముందు నేర్చుకున్న క్లాస్కి తర్వాత కంటిన్యూషన్ అవుతుందని చెప్పుకోవాలి. ఎంచేదంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనము జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అలాగే పాస్ట్తో కనెక్ట్ అయినటువంటి సెంటెన్సెస్ మనం నేర్చుకున్నాం. అయితే గతం నుంచి ప్రస్తుతం వరకు కొనసాగిన పనిని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్లో నేర్చుకున్నాం. ఐ హ్యావ్ లివ్డ్ ఫర్ 2 years. అంటే 2 years క్రితం నుంచి ఇప్పటి వరకు మనం ఉన్నాము అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అంటే గతంలో మొదలైన పని ప్రస్తుతం వరకు కొనసాగితే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్గా మనము ముందు క్లాసులో నేర్చుకున్నాం. అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నటువంటి యాక్షన్ ఏదైతే ఉందో ఇఫ్ ఇట్ కంటిన్యూస్, అది కంటిన్యూ అయితే ప్రెజెంట్లో కూడా అది ఫ్యూచర్లో కూడా కంటిన్యూషన్ అయితే మనము దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం నేర్చుకుంటాం. ఐ హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్ అంటే ఐ హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్ అంటే ఇంత క్రితమే నేను యాపిల్ తినడం పూర్తి చేశాను, ఇంత క్రితమే నేను తిన్నాను అనే అర్థంలో మనం నేర్చుకున్నాం. అయితే అదే యాపిల్ తినడం అనేది కంటిన్యూ అయితే ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నట్లయితే దాన్నే మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం చెప్పుకుంటాం. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఎన్ యాపిల్ ఫర్ 1 hour ఆర్ సిన్స్ 8 o'clock. అలాగే టైం అయితే మనం పర్టికులర్ టైం అయితే సిన్స్ పెట్టుకుంటాము, పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్ పెట్టుకుంటాం. ఈ విధంగా ఒక పని కంటిన్యూ అయితే అది పూర్తయితే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్గా మనం చెప్తాం, అప్పటితో పూర్తయింది కాబట్టి, గతంలో మొదలై పూర్తయింది కాబట్టి. ఒకవేళ అదే పని కానీ కంటిన్యూ అయితే మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం తెలియజేస్తాం. దీని యొక్క స్ట్రక్చర్ మనం గమనిస్తే సబ్జెక్ట్ అనేది కామన్, అలాగే హ్యావ్ సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది, ప్లూరల్ అయితే హ్యావ్ వస్తుంది. అలాగే బీన్ అనేది ఇందులో చేరింది. బీన్ తర్వాత V1 ప్లస్ ING. మనం పర్ఫెక్ట్ టెన్స్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్లో V3 మనం వెర్బ్ని యాడ్ చేసాము. ఇందులో మనము V1 ప్లస్ ING కంటిన్యూషన్ కాబట్టి ING అనేది చేరుతుంది. వెర్బ్ ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ యాడింగ్స్ ఉంటే మనం చివర దానికి సంబంధించి మనం చేరుస్తాం. ఇది దీని యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు మనం దీని ఉపయోగం చూసినట్లయితే టు ఎక్స్ప్రెస్ కంటిన్యూషన్ ఆఫ్ ద యాక్టివిటీ విచ్ బిగాన్ ఇన్ ద పాస్ట్. టు ఎక్స్ప్రెస్ కంటిన్యూషన్ ఆఫ్ ద యాక్టివిటీ విచ్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అంటే పాస్ట్లో బిగిన్ అయినటువంటి ఒక యాక్టివిటీ కంటిన్యూ అవుతూ ఉంటే, అది కంటిన్యూ కాకపోతే పర్ఫెక్ట్ టెన్స్ మనం తీసుకున్నాం చెప్పాము. అది ఒకవేళ ఆ పని కంటిన్యూ అయితే మాత్రం మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం చెప్తాం. ఉదాహరణ మనం తీసుకుంటే షీ హ్యాస్ బీన్ సింగింగ్ సిన్స్ మార్నింగ్. షీ హ్యాస్ బీన్ సింగింగ్ సిన్స్ మార్నింగ్. ఆమె ఉదయం నుంచి కూడా, మార్నింగ్ నుంచి, సిన్స్ అనేది పర్టికులర్ టైం కాబట్టి మనం సిన్స్ అనేది యూజ్ చేస్తాం. షీ హ్యాస్ బీన్ సింగింగ్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుంచి ఆమె పాడుతూ ఉంది, ఇంకా ఆపలేదు, కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకవేళ పాడటం పూర్తయితే షీ హ్యాజ్ సంగ్ అనేది మనం అక్కడ ఉపయోగించుకుంటాం, V3 వేసి పర్ఫెక్ట్ టెన్స్కి ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ కంటిన్యూషన్ అవుతూ ఉంది ఆ పాట కాబట్టి షీ హ్యాస్ బీన్ సింగింగ్ సిన్స్ మార్నింగ్, ఉదయం నుంచి పాడుతూనే ఉంది. తెలుగులో మనం అంటూ ఉంటాం, ఏదైనా పని కంటిన్యూ అవుతూ ఉంటే మనం దానికి పాడుతూ ఉన్నది అని ఒకసారి అంటాం, పాడేసింది అని ఒకసారి అంటాం. పర్ఫెక్ట్ టెన్స్లో పాడుతూనే ఉంది, గంట నుంచి పాడుతూనే ఉంది. ఇలాగ మనం పాడుతూనే ఉందనే మాట ఎక్కడైతే తెలుగులో ఉపయోగిస్తామో దాన్ని మనం ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి మనం ఉపయోగిస్తాం. అది ఈక్వల్ టు అవర్ తెలుగు. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఎప్పటి నుంచి? ఫర్ 2 hours. పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి మనం ఇక్కడ ఫర్ అనేది తీసుకున్నాం. పర్టికులర్ టైం ఇస్తే మనం సిన్స్ అని పెట్టుకుంటున్నాం.
అలాగే పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్ అనేది మనం చేర్చుకున్నాం. పెర్ఫెక్ట్ టెన్సెస్లో దిస్ ఈజ్ కంపల్సరీ, ఏదర్ ఫర్ ఆర్ సిన్స్. పర్టికులర్ టైం అయితే సిన్స్ పెడతాము, పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్ పెడతాం. కాబట్టి ఇక్కడ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours, 2 గంటల నుంచి వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. 2 గంటల నుంచి వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. మనం ఇలాంటి తెలుగు వాక్యాన్ని ఎక్కడ ప్రయోగిస్తామో అక్కడ మనము ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ ఇంగ్లీష్లో మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే దే అనే ప్లూరల్ టెన్స్ తీసుకుంటే మనకి హ్యావ్ వస్తుంది. కాబట్టి దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours, 2 గంటల నుంచి ఆడుతూనే ఉన్నారు. గీత హ్యాస్ బీన్ డాన్సింగ్ సిన్స్ మార్నింగ్. గీత హ్యాస్ బీన్ డాన్సింగ్, ఆమె డ్యాన్స్ చేస్తూనే ఉంది ఉదయం నుంచి. పర్టికులర్ టైం కాబట్టి సిన్స్ అనేది మనం ఉపయోగించాం. కాబట్టి గీత హ్యాస్ బీన్ డాన్సింగ్ సిన్స్ మార్నింగ్, ఉదయం నుంచి డ్యాన్స్ చేస్తూనే ఉంది అంటే ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. గతంలో మొదలైంది, చేస్తూ ఉంది, చేస్తూనే ఉంది అని తెలుగులో మనం ఎప్పుడు వాడతాం? ఇప్పటికీ జరుగుతూ ఉండేదానికి మనం వాడతాం. ఇన్ ద సేమ్ వే మన ఇక్కడ షీ హ్యాస్ బీన్ డాన్సింగ్ సిన్స్ మార్నింగ్, ఉదయం నుంచి చేస్తూనే ఉంది. అలాగే ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 3 hours. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్, కురుస్తూనే ఉంది, ఫర్ 3 hours, పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ ఉపయోగించాం. 3 గంటల నుంచి కురుస్తూనే ఉంది, ఇంకా కురుస్తోంది, ఇంకా జరుగుతూనే ఉంది, కురవడం అనేది జరుగుతూనే ఉంది. కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 3 hours, 3 hours నుంచి రెయిన్ కురుస్తూనే ఉంది అనే అర్థంలో ఒక ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఉపయోగించాం. అంటే ఒక పని గతంలో మొదలై ఎప్పటికీ జరుగుతూ కొనసాగుతూ ఉంటే దానికి మనం ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాం. అలాగే మరొక ఎగ్జాంపుల్ చూస్తే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్ సిన్స్ 8 o'clock. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్, నేను నా ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎన్ని గంటల నుంచి? 8 గంటల నుంచి. 8 గంటల నుంచి మా ఫ్రెండ్ కోసం నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. కాబట్టి ఒక పని గతంలో మొదలై అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంటే మనము ఈ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనము ఉపయోగిస్తామనే విషయం స్పష్టం. కాబట్టి ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్, నేను ఎదురు చూస్తూనే ఉన్నా, ఫర్ మై ఫ్రెండ్ సిన్స్ 8 o'clock. ఉదయం 8 గంటల నుంచి నేను మా ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను, ఇంకా రాలేదనేది అక్కడ సౌండ్. అంచేత ఇక్కడ ఈ టెన్స్ని మనం ఈ రకంగా మనం వాక్యాలని మనం ఎక్కువగా రాస్తే మనం ముందు నేర్చుకున్నటువంటి రైటింగ్ క్లాసులో రైటింగ్ సెషన్ మనం ఒక 15 minutes మనం పెట్టుకున్నాము. 8:45 to 9, ఎనీ 15 minutes ఇన్ అవర్. ఆ అవర్లో మనము ఏదైనా ఒక టెన్స్ తీసుకుని నేర్చుకున్న టెన్స్ తీసుకుని నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయగలిగితే బాగా మనకి వంటబట్టే అవకాశం ఉంది, మనసులో ఉండిపోయే అవకాశం ఉంది. అది స్పోకెన్ ఇంగ్లీష్ మనకి చక్కగా ఉపయోగిస్తుంది. ఆయా సందర్భాలు, తెలుగు సందర్భాల్ని మనం తెలుగు ఇంగ్లీష్ కంపేర్ చేసి నేర్చుకుంటాం కాబట్టి ఆయా సందర్భాల్లో మనము అనే సమయంలో మనం ఈ టెన్స్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అది కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి ఈ టెన్స్ యొక్క ఉపయోగం నేర్చుకున్నాం, అలాగే సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసాం. ఇటువంటివి మరికొన్ని మనము మన రైటింగ్ సెషన్లో ఫ్రేమ్ చేస్తూ వెళ్ళినట్లయితే ప్రతిరోజు కూడా బాగా మనకు వచ్చేసే అవకాశం ఉంటుంది. ఆ సందర్భాల్లో మనము ఈ టెన్స్ని చక్కగా ఉపయోగించవచ్చు. థ్యాంక్ యూ.